మనుషులు నేను గుర్తుపట్టాలనో, మనుషులు నీకు మెప్పునివ్వాలనో, మనుషులు నీకు ఘనతనివ్వాలనో, మనుషుల దగ్గర మంచి పేరు పొందుకోవాలని కోరుకోవద్దు. నీకొకటే ఒక కోరిక ఉండాలి, ఏంటంటే నా పేరు జీవ గ్రంథమందు లిఖించబడాలి, పరలోకములో జీవ గ్రంథమందు లిఖించబడాలి. ఇది నీకు ఆనందాన్ని కలగ చేస్తుంది. ఈ క్షయమైన శరీరము కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావే, జీవ గ్రంథములో నీ పేరుందో లేదో ప్రాకులాడుతున్నావా? నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. నీ పేరు ఎక్కడ ఉందా, ఎక్కడ రాయబడాలో నువ్వు వెతుకొద్దు. ఒకటే ఒకటి కోరుకో, నా పేరు జీవ గ్రంథములో లిఖించబడితేనే అది నాకు ఆనందం. ఫలానోలు హృదయములో నేను ఉండాలి అని కోరుకుంటున్నావు కదా. యేసయ్య ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ ప్రేమామూర్తి రెక్కల నీడలో చేర్చబడాలి అనుకుంటే, ఆయన రక్తములో కడగబడాలి అనుకుంటే, రూపాంతరం చెంది దేవుని సొత్తుగా, దేవుని స్వాస్థ్యముగా విశ్వాస వీరులు కావాలి అనుకుంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొంది దేవుని వారు కావాలి. అలా దేవుని విశ్వసించిన వాళ్ళందరికీ నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. నేను చెప్పిన ఈ 5 సంగతులు వర్తిస్తాయి. 1, దేవుని సాహచర్యం లభిస్తుంది. 2, దేవుని అద్భుతాలు చూస్తారు. 3, దేవుని దగ్గర ఉన్న విశేషమైన సంగతులన్నీ సొంతం చేసుకుంటారు. 4, విశ్రాంతిలో బతుకుతారు. 5వది క్షమాపణ పొందుతారు. 4 సంగతులు చెప్పాను. మొదటిది ఏముంది? సేవను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. తప్పకుండా భూమి మీద నీకు కావాల్సిన ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడు. అది తరతరముల దీవెన. ఆమేన్, 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 ఆమేన్. 2వది జీవ గ్రంథములో పేరు. అదేంటి? రక్షణ పొందినప్పుడు జీవ గ్రంథంలో పేరు ఎక్కిద్ది కదా. అది స్థిరపరచబడిద్ది పరిచర్య ద్వారా. స్తోత్రం. 3వది క్రీస్తు శరీరమునకు నువ్వు ఉపచారం చేస్తున్నావు. దానికి తగిన బహుమానం అజ్జీతం. విశ్వాసం గలవాడు ప్రార్థన చేస్తాడు, పట్టడన్నం తింటాడు, దేవునికి అప్పచెబుతాడు. నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే దేవుడి మీద ఆనుకోవటల్లా. నిద్రపోకుండా గందరగోళం అయిపోయి జుట్టు పీక్కుంటున్నావు అంటే దేవుని మీద డిపెండ్ కాల. తిండి తిప్పలు పట్టకుండా గందరగోళం అయిపోతున్నావు అంటే నమ్మకం లేదు నీకు, ఒక కొలిక్కి తెస్తాడులే అని. అందుకే సొంతంగా ఫీట్లు చేస్తున్నావు, అందుకే పాటలు పడుతున్నావు. నిజంగా నా మీద నీకు నమ్మకం ఉంటే వదిలేరా బాబు అంటాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పు తల్లి. శిక్షణను అనుమతించిన ఆయనే